వేదిక ఒక నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో పనిచేస్తుంది. వేదిక ఆసియా విజన్ అవార్డ్, 2 ఎడిసన్ అవార్డులను అందుకున్నారు. అలాగే 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్కు నామినేషన్లు పొందారు. తమిళ చిత్రం మద్రాసితో వేదిక తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. పరదేశితో ఆమె కెరీర్లో ముందంజ వేసింది. తర్వాత ఆమె కవియ తలైవన్, శివలింగ, జేమ్స్ అండ్ ఆలీస్, కాంచనా 3, హోమ్ మినిస్టర్ వంటి విజయవంతమైన చిత్రాలతో కెరీర్ను స్థాపించుకుంది. 2019లో వేదిక ది బాడీతో హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. వేదిక 1983 ఫిబ్రవరి 21న మహారాష్ట్రలోని సోలాపూర్లో జన్మించింది. ముంబైలో ప్రాథమిక విద్యను చదివిన వేదిక లండన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఎస్సి పూర్తి చేసింది. ఒక ఇంటర్వ్యూలో వేదిక తన కుటుంబం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు చెందిందని వెల్లడించింది. ఆమె మాతృభాష కన్నడ. తన కెరీర్ ప్రారంభంలో ఆమె మోడలింగ్ పనుల్లో పాల్గొంది. ప్రముఖ నటుడు సూర్యతో కలిసి బిస్కెట్ల కోసం ఒక ప్రముఖ ప్రకటన చేసింది. తర్వాత అర్జున్ తన నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించమని ఆమెను సంప్రదించాడు. వేదిక ఆ పాత్రను అంగీకరించింది. మద్రాసి విడుదలైన తర్వాత వేదిక అదే పేరుతో వచ్చిన చిత్రం జై సంతోషి మా అనే భారీ బడ్జెట్ హిందీ భాషా చిత్రానికి సంతకం చేసింది. కానీ ఆ చిత్రం తర్వాత కార్యరూపం దాల్చలేదు. వేదిక దక్షిణ భారత చిత్రాల్లో నటించడం కొనసాగించింది. ఆమె రాఘవ లారెన్స్ యొక్క కామెడీ హారర్ మునిలో నటించింది. కానీ ఆమె పాత్ర మరోసారి తక్కువగా ఉంది. ఆ చిత్రం వాణిజ్యపరంగా సగటు వసూళ్లు సాధించింది. ఆమె తొలి తెలుగు వెంచర్ విజయదశమి. ఇది తమిళ చిత్రం శివకాశి యొక్క రీమేక్. ఇక్కడ ఆమె నటనను విమర్శకులు ఓకే, యావరేజ్ అని అభివర్ణించారు. 2008లో ఆమె తొలిసారి విడుదలైన సిలంబరసన్ నటించిన కాలే చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకుంది. వాణిజ్యపరంగా విఫలమైంది. అయితే ఈ చిత్రం కుట్టి పిశాసే అనే నృత్య గీతానికి ప్రసిద్ధి చెందింది. వేదిక నృత్యం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె వరుసగా 2వ చిత్రంలో నటించింది. ఇది విమర్శకులచే విమర్శించబడింది. ఇది సకరకట్టిలో ఒక పాత్రతో ఆర్థికంగా విఫలమైంది. చాలా కాలంగా వాయిదా పడిన ఈ చిత్రంలో శాంతను భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో అరంగేట్రం చేయగా ఏఆర్ రెహమాన్ సౌండ్ ట్రాక్ను అందించారు. అయితే వేదిక పాత్రను ఈ ప్రాజెక్ట్ నుండి వచ్చిన ఏకైక సానుకూల అంశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఇక ఆ సంవత్సరం తర్వాత ఆమె గణేష్ సరసన కన్నడ చిత్రం సంగమాలో నటించింది. 2009లో ఆమె ఏ వెంకటేష్ యొక్క మలై మలైలో రేడియో జాకీ అంజలిగా కనిపించింది. తత్ఫలితంగా ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ చిత్రంలో వేదికకు పెద్దగా అవకాశం లేదు. సమీక్షలు ఆమె పాత్రను కంటికి అందనిది అని పేర్కొన్నాయి. అయితే ఆమె ఆ పాత్రకు సరిపోతుందని పేర్కొన్నాయి. ఆమె అదే సంవత్సరం విమర్శకుల ప్రశంసలు పొందిన బాణం చిత్రంలో ఒక పాత్రతో తెలుగు చిత్రాలకు తిరిగి వచ్చింది. ఆమె పాత్ర ఆమెకు ప్రశంసలు అందించింది. అయితే నారా రోహిత్తో ఆమె తెరపై ఉండటం ఆమె ప్రశంసలను అందుకుంది. ఆమె అమాయక అమ్మాయిగా మంచిగా నటించింది అని విమర్శకుడు ప్రశంసించాడు. వారిని కలిసి చూడటం రిఫ్రెషింగ్గా ఉందని పేర్కొన్నారు. మొబైల్ కంపెనీ ఎయిర్టెల్ కోసం కార్తీతో ఒక ప్రముఖ ప్రకటనలో కనిపించినప్పటికీ మరే ఇతర చిత్రాలకు సంతకం చేయలేదు. ఆమె సంతకం చేసి తరువాత సుమన్ సరసన తెలుగు చిత్రం దగ్గరగా దూరంగాలో నటించింది. ఇది ఆగస్ట్ 2011లో విడుదలైంది. 1969 నాటి విషాద నవల రెడ్ టీ యొక్క అనుసరణ అయిన
పరదేశి కోసం ఈ నటిని దర్శకుడు అంగీకరించారు. ఇందులో ఆమె అథర్వ సరసన పల్లెటూరి అమ్మాయిగా నటించింది. విమర్శకులు అంగమ్మగా ఆమె నటనను ప్రశంసించారు. విమర్శకులు వేదిక పరిపూర్ణతకు యువ పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించింది అని పేర్కొన్నారు. అయితే ఆమె అద్భుతమైన నటన అందించిందని కూడా అన్నారు. 2013లో ఆమె రెండవ విడుదల మలయాళ చిత్రం శృంగార వేలన్ ఆ సంవత్సరం వాణిజ్య విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ఆమె వసంత బాలన్ యొక్క 2014 చిత్రం కావ్య తలైవన్లో కనిపించింది. ఇది 1920ల మద్రాస్ థియేటర్ సన్నివేశం నేపథ్యంలో రూపొందించబడింది. పృథ్వీరాజ్ సుకుమారన్ సిద్ధార్థలతో కలిసి నటించింది. కేబి సుందరాంబాల్ నుండి ప్రేరణ పొందిన పాత్రను పోషించిన వేదిక దీనిని జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశం అని అభివర్ణించింది. విస్తృతమైన సన్నాహాలు చేసింది. డెక్కన్ క్రానికల్ నుండి ఒక సమీక్షకుడు ఆమె గణనీయమైన పాత్రలో మెరిసిందని పేర్కొన్నారు. 2016 కన్నడ చిత్రం శివలింగాలో శివరాజ్ కుమార్ సరసన వేదిక ఒక దయనీయమైన స్త్రీ పాత్ర పోషించింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచింది. వేదిక డిమాండ్ ఉన్న పాత్రలో మెరిసిపోయింది. ఇది ఆమెకు బహుముఖ ప్రజ్ఞకు తగినంత అవకాశాన్ని ఇస్తుందని అన్నారు. తమిళ చిత్రం కాంచనా 3, కన్నడ చిత్రం హోమ్ మినిస్టర్ మినహా వేదిక తదుపరి విడుదలలు చాలా వాణిజ్యపరంగా వైఫల్యాలు లేదా సగటు వసూళ్లు సాధించాయి. కాంచనా 3లో ఆమె రాఘవ లారెన్స్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఉపేంద్ర సరసన హోమ్ మినిస్టర్లో ఆమె ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్గా నటించింది. ఏ శారద తన పాత్రను బాగా పోషించిందని పేర్కొంది. 2019లో వేదిక ఇమ్రాన్ హష్మీ సరసన ది బాడీతో తన హిందీ సినిమా అరంగేట్రం చేసింది. ఈ చిత్రం 2012లో అదే పేరుతో వచ్చిన స్పానిష్ చిత్రానికి అధికారిక రీమేక్. చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో వేదిక 2013లో 20వ స్థానంలో, 2014లో 17వ స్థానంలో నిలిచింది. దాని బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో ఆమె 2016లో 10వ స్థానంలో, 2018లో 21వ స్థానంలో నిలిచింది. 2024లో వేదిక పేటాతో కలిసి కన్నూరులోని ఒక ఆలయానికి యాంత్రిక ఏనుగును విరాళంగా ఇచ్చింది.